ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియులారా, ఈస్ట్ గోదావరిలో ఇక్కడ రంపచోడవరం అనే ప్రాంతంలో ఉన్నాము. ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. ఈ ప్రకృతిని చూడండి, దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నాడు. చాలా గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణము, మనసు ఎంతో ఉల్లాసంగా ఉంది. ఇలాంటి దృశ్యాలను దేవుడు భూమి మీద ఉంచి మానవునికి సంతోషము కలుగు చేయడానికి ఉంచాడు. అయితే ఇంత ప్రకృతిని ఆస్వాదిస్తున్న మనిషి కానీ దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతున్నాడు. మానవులకి దేవుడు సంతోషం కలుగు చేయడానికి ప్రకృతిలో ఇంతటి గొప్ప ప్రకృతిని దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద దేవుడు మానవుల కొరకు ఎన్నో చేశాడండి, కానీ మనిషి దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నాడు. వీటన్నిటిని చూస్తున్న మనము దేవుని కొరకు ఉన్నతంగా వాడబడాలని ఒక సేవకుడిగా మీ అందరికీ వీటి మూలంగా ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను. గ్రహించండి, చూడండి. దేవుడు మన కొరకు ఎంత చేశాడు కదా, మనము దేవుని కొరకు ఏదైనా చేయాలి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదండి. మనం ఏమి ఇచ్చి ఆయన్ని మనం సంతోషపెట్టలేం. మనం ఏమైనా ఇస్తామంటే ఆయన హృదయాన్ని సంతోష పెట్టాలి. ఆ సంతోషం ఎలా పెట్టగలుగుతామంటే దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, దేవుని కట్టడలకు లోబడాలి, ఆయనకు విధేయత కలిగిన జీవితం జీవించాలి, ఆయన ప్రేమ కలిగి జీవించాలి. ఇంకా చెప్పాలంటే పరిపూర్ణంగా ఆయన స్వరూప్యాన్ని ధరించుకోవాలి, ఆయన గుణగణాలను మనం ధరించుకోవాలి. భూమి మీద దేవుని గుణగణాలను మనం ప్రత్యక్షపరిచినప్పుడు దేవుడు పరలోకములో ఉన్న దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఒక సేవకుడిగా విషయాన్ని ఈ ప్రకృతిని బట్టి మీకు తెలియజేస్తున్నాను. వీటన్నిటిని చూడండి, చూసి ఆనందించి ప్రభువుని స్తుతించండి, ప్రభువుని మహిమపరచండి, ప్రభువు నామాన్ని గణపరచండి, ఆయన హృదయాన్ని సంతోషపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.